ఈరోజు చాలా సంతోషం దినం. వికలాంగులకు మంచి శుభవార్త. మేము అనుకున్నాకంటే మీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వికలాంగ దృష్టి పెట్టుకొని ఎక్కడైనా ఫ్రీ బస్సు ఇచ్చారు. చాలా సంతోషం. ఇది వాళ్ళ చాలా సంతోషంగా ఉంది. వికలాంగులు ఎంతో ఎప్పుడో కాసుకుంటారు పాపం. వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మీ ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో అందరి సమస్య తెలుసుకుని మాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మా ప్రజలు బాగుండాలి, మా ప్రజల్లో కష్టాలు తొలగించాలని చూస్తూనే ఈ కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ఏదైతే మేము చెప్పామో సపోర్ట్ చేస్తాం. ఈరోజు వికలాంగుల రాష్ట్ర మొత్తం వికలాంగులకు శుభాకాంక్షలు చేస్తున్నా. ఇక మంచి మంచి కార్యక్రమం ఇది. వికలాంగ ముందు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొన్ని బాబు సరే ఎక్కలేరు. అటు వాళ్ళకు స్పెషల్ బస్ పెట్టి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఒక మంచి అవకాశం. కాబట్టి వికలాంగ పరిస్థితి తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం కాబట్టి వికలాంగ తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దివ్యాంగ శక్తి పథకము లాంచింగ్ చేస్తున్నారు 11:30కి. అదేవిధంగా మన డోన్ అసెంబ్లీలో డోన్ డిపో తరఫున మన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు వచ్చి లాంచింగ్ చేయబోతున్నారు. దివ్యాంగులకు వారికి ఇంతకుముందు 50% కన్సెషన్ మాత్రమే ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, పాస్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 40% డిజబిలిటీ ఉన్నా కూడా మనకైతే 5 రకాల బస్సులలో ఏవైతే ఉన్నాయో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో, అంటే నాన్ స్టాప్ బస్సులు తప్ప ఏవైతే స్త్రీశక్తి పథకానికి ఉపయోగిస్తున్నామో అనుమతిస్తున్నామో ఆ బస్సులలో అంతా వీరికి కూడా ఫ్రీ టికెట్ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న పాస్ను చూపించి ఫ్రీ టికెట్ తీసుకునవచ్చు. వాళ్ళు ఒకవేళ పాస్ తీసుకోకుండా డిజిటల్గా తీసుకునే వాళ్ళు సదరం సర్టిఫికేట్తో పాటు పాస్ చూపించేసి టికెట్ బస్సులోనే తీసుకునవచ్చును. వీరందరికీ ఈ సౌకర్యం కల్పించబడింది. అది కాకుండా వీళ్ళకి ఈ 5 రకాల బస్సులు కాకుండా మిగిలిన బస్సులలో 50% యథావిధిగా కొనసాగుతుంది. అందుకనే దీనిని దివ్యాంగులందరూ ఉపయోగించుకొని వారు ఆర్థికంగాను మరియు సామాజికంగాను డెవలప్ అవడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సదవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆర్థికంగా డెవలప్ కావాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, వ్యాపారం పరంగా అయితేనేమి, ఇంకో విధంగా వివిధ రూట్లలో వెళ్ళి వారు సొంతంగా అభివృద్ధి అవ్వడానికి ఎంతో సహాయపడుతుంది ఈ పథకము. ఇది మన ప్రభుత్వం అదే పనిగా వారి డెవలప్మెంట్ కోసం కేటాయించిన పథకము. డోన్ నుంచి 38 పల్లెవేలు సర్వీసులు తిరుగుతున్నాయి. ఈ పథకాలన్నింటిలో శ్రీశక్తి పథకాలు వర్తిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా పల్లెవేలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో 38 సర్వీసులు, పల్లెవేలుగు బస్సులోనూ 4 ఎక్స్ప్రెస్ బస్సులలోనూ ఈ పథకం అమలులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల దివ్యాంగుల చైతన్య జాతీయ అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇంద్రధనస్సులోని ముఖ్యమైనటువంటి ఒకటి ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులు కల్పించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 500 నుంచి 3000, 3000 నుంచి 6000, 10,000, 15,000 పింఛన్లు పెంచినందుకు ఆయనకి ప్రత్యేకంగా దివ్యాంగులు రుణపడి ఉంటారు. తదుపరి గృహ నిర్మాణంలో 5% రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని దివ్యాంగుల చైతన్య జాతీయ అధ్యక్షుడు షేక్ ఖలీల్ బాషా తెలియజేస్తున్నారు. దీనితో పాటు మాకు ఆత్మగౌరవాన్ని పెంచినందుకు ఆయనకు రుణపడి ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. బస్సులలో ప్రయాణిస్తున్న మా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన ఉండాలని, దివ్యాంగులకు ఇంకా ఇంకా మేలు చేస్తూ మెలగాలని. జై చంద్రబాబు నాయుడు, జై కోట్ల.